హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే సూర్య గారు నటించిన కంగువా మూవీ చూసి రావడం జరిగింది. సో ఇన్ని ఇయర్స్ తర్వాత సూర్య గారి మూవీ అయితే డైరెక్ట్గా థియేటర్లో రిలీజ్ అయిందండి. మరి సూర్య గారు బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారా లేదా అని ఇండెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి రెండు క్యారెక్టర్స్ ఉంటాయి కదా. ఫ్రాన్సిస్ క్యారెక్టర్ వచ్చేసి ఒక షాడో కాప్, అంటే పోలీసులు చేయలేని పనులు కూడా తను చేస్తూ ఉంటాడు. సో ఇలా తిరుగుతున్న ఫ్రాన్సిస్కి అయితే ఒక పిల్లాడు పరిచయం అవుతాడు. ఆ పరిచయం వల్ల ఫ్రాన్సిస్ లైఫ్ ఏం జరిగింది, ఇందులో కంగువా ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. కిమూల పాజిటివ్ విషయానికి వస్తే ఈ మూవీకి మేజర్ హైలైట్ వచ్చేసి సూర్య గారు అండి. ఆ కంగువా క్యారెక్టర్లో అయితే ఎరగదీసి పడేశారు. ఎస్పెషల్ ఇంట్రడక్షన్ సీన్ అయితే తోపు ఉంది. కొన్ని సీన్స్లో అయితే జస్ట్ ఎక్స్ప్రెషన్తోనే మొత్తం పలికించేశారు. ఒక ముక్కలో చెప్పాలంటే మూవీ అంతా కూడా సూర్య గారు షోల్డర్స్ మీద తీసుకెళ్లారని చెప్పాలి. ఇక స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై శివ అయితే టూ గుడ్ అని చెప్పాలి. సో ఇలాంటి లార్జ్ స్కేల్లో ఒక మూవీని చెప్పాలంటే మాత్రం ఆయన స్టైల్లో ఉన్న ట్రీట్మెంటే చాలా కరెక్ట్ అనిపించిందండి. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్లో అయితే మంచి హై ఇచ్చింది. ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్గా అయితే ఒక అబ్బాయి చేశాడండి. ఆయన పేరు నాకు తెలియదు కానీ టూ గుడ్గా చేశాడని చెప్పాలి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అంతా కూడా తన ఎమోషన్ మీద రన్ అవుతుంది. ఇంకా యాక్షన్ సీక్వెన్స్ అయితే మూవీకి మేజర్ హైలైట్ అని చెప్పాలి. ఇంకా సెకండ్ హాఫ్లో యాక్షన్ సీక్వెన్స్ అయితే క్రొకడైల్ ఫైట్ కానీ, స్నో ఫైట్ కానీ, ఫారెస్ట్ ఫైట్ కానీ ఇవన్నీ కూడా మూవీకి హైలైట్గా నిలిచాయి. ఎస్పెషల్లీ ఈ ఫైట్స్లో యూజ్ చేసిన ఐడియాస్ వల్ల అయితే కంగో క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ అనేది బాగా చూపించారు. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే టూ గుడ్ అని చెప్పాలి. ప్రతి ఫ్రేమ్ కూడా మనకైతే చాలా నీట్గా ఉంటుంది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ యూవీ అండ్ గ్రీన్ స్టూడియో వాళ్ళు అయితే టూ గుడ్ అని చెప్పాలి. ప్రతి రూపాయి కూడా మనకైతే స్క్రీన్ మీద కనిపిస్తుందండి. ఇక్కడ మనం ఎస్పెషల్గా ఆర్ట్ డిపార్ట్మెంట్ గురించి కూడా చెప్పుకోవాలండి. ఆ కాస్ట్యూమ్స్ కానీ అవన్నీ ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళడానికి చాలా హెల్ప్ అయ్యాయి. ఇక్కడ లాస్ట్ 5 minutesలో ఒక క్యామియో ఉంటుందండి. అద్దరగొట్టి పడేశారని చెప్పాలి. ఆ కాస్ట్యూమ్స్ కానీ మామూలుగా లేదు, చాలా బాగా వర్కౌట్ అయింది. మూవీకి మేజర్ హైలైట్ అదే. కిమూలు అన్ని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ లేవంటే నెగిటివ్స్ కూడా అనిపించాయండి. ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా ఫ్లాట్గా రన్ అవుతుందేమో అనిపించింది. మరీ అంత ఎంగేజింగ్గా లేదంటే ఏదో వెళ్తూ ఉంటుంది అంతేనండి. సో ఎస్పెషల్లీ ఆ వరల్డ్ మనకు పరిచయం చేసేటప్పుడు అయితే కొద్దిగా అయితే ఎడిటింగ్ చాలా జాగ్రత్తగా చూసుకుంటే బాగుండేది. సో కొద్దిగా ఒక 5 minutes స్లోగా తీసుకువెళ్ళి ఆ ట్రైబల్ కాన్సెప్ట్ ఏంటి, వాళ్ళు ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మూవీ ఇంకొద్దిగా బాగా ఎక్కేది. సో ఏదో రష్ అయినట్టు బాగా ఫాస్ట్గా తీసుకెళ్లారేమో అనిపించింది. ఇంకా ఫస్ట్ ఆఫ్ అంతా ఇలా ఫాస్ట్గా రేసీగా వెళ్ళిపోవడం వల్ల అయితే మనం చాలా డీటెయిల్స్ అయితే మనం చూసే లోపే సీన్ అయితే అయిపోతుందండి. అండ్ అలానే క్లైమాక్స్ వచ్చే క్యామియో వర్కౌట్ అయినా కానీ ఆ వరల్డ్ ఇంకా ఫుల్గా డీటెయిల్గా మనకు చూపించలేదేమో, అంతా సెకండ్ పార్ట్కి ఎందుకు వదిలేశారు రా అనిపించింది. ఇంకా ఆల్రెడీ మనకు తెలుసు కదా, శివ గారు మూవీస్లో ఆల్రెడీ ఉండే కంప్లైంటే ప్రతి 5 minutesకో 10 minutesకో ఎవడో ఒకటి లౌడ్గా అరుస్తూనే ఉంటాడు. అండ్ ఈ మూవీలో కూడా అదే రిపీట్ అయింది. ఫస్ట్ 5 minutes కానీ 10 నిమిషాలకు కానీ ఎందుకు అరుస్తున్నారో వాళ్ళకే తెలియదు. పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు. ఓవర్ ద టాప్ సీన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా బీజిఎం బై డిఎస్పీ అయితే చాలా డిసప్పాయింటింగ్ అని చెప్పాలండి. ఏం సీన్స్ మానే వెళ్తున్నాయి కదా, ఓవర్ ద టాప్ ఏం లేవు కదా, మంచి ఎలివేషన్స్ ఉన్నాయి కదా, ఎందుకు బీజిఎం రావట్లేదు అనుకున్నాను. ఈయనైతే సరిగ్గా ఇవ్వలేదు అనిపించింది. ఇంకా కంగువా క్యారెక్టర్ తప్పితే మిగతా క్యారెక్టర్స్ కూడా పెద్దగా రాసుకోలేకపోయారు. ఆర్క్స్ కానీ అవన్నీ సరిగ్గా డిజైన్ చేయలేకపోయారు. ఏది అంత ఇంపాక్ట్ అనిపించలేదు. ఇంకా డీసీపీ అయితే బాగా డిసప్పాయింట్ చేశాడు. సెకండ్ హాఫ్లో అయినా కానీ ఒక క్రొకడైల్ సీన్ వస్తుందండి. అందులో అయితే మంచి హై ఇచ్చే సీన్ అది. అక్కడ కూడా బీజిఎం అయితే తిప్పి తిప్పి అదే కొట్టాడని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్కి మాత్రం మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ మూవీ హిట్ అయిపోయేదండి. ఇంకా ఫ్రాన్సిస్ క్యారెక్టర్ కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేస్తుంటే మాత్రం క్లైమాక్స్లో ఇంకొద్దిగా ఇంపాక్ట్ పెరిగేదండి. సో ఫైనల్గా ఈ మూవీకి మన వచ్చే వర్డిక్ట్ అంటే ఇట్స్ అండ్ వాచబుల్ యాక్షన్ డ్రామా అని చెప్పాలి. సో ఆ యాక్షన్ సీక్వెన్స్ కోసం, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ వీటన్నిటి కోసం ఒకసారి అలా ట్రై చేయొచ్చండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.